చూడు చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం మనం? హాయ్ ఫ్రెండ్స్ కసాపూర్ వెళ్తున్నాం మాల్ తీయడానికి. మీరు కూడా వస్తారా ఫ్రెండ్స్? వీళ్ళు చూస్తుంటే మీకు సీతానగర్ లో సంజీవ్ నగర్ లో సిరీన్ చూసినట్టుంది కదా ఫ్రెండ్స్, అలానే అడిగాడు. ఇద్దరు మిస్ అయ్యారు, వాళ్ళు కూడా వస్తారు 10 నిమిషాల్లో. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం వినకొండ నుంచి. ఇరగబడి ఇచ్చేస్తా. ఇక్కడే డిసైడ్ చేసాం గిద్దలూరులో టీ గాని చెరుకు రసం తాగుదామని. నెక్స్ట్ వీడియోలో చెరుకు రసం కూడా వస్తుంది. చెప్పు హాయ్ చెప్పు. అది చెప్పు. గిద్దలూరులో టీ తాగుతున్నామండి. మీకు చెప్పాను కదా మేము గిద్దలూరులో డిసైడ్ చేసామని. టీ తాగడం అయిపోయింది, బయటకు వస్తున్నాం. ఇది రెంట్కి తీసుకున్నామండి, సెల్ఫ్ డ్రైవ్ కారు. ఒక షాప్లా కడుతున్నారు కొత్తగా. ఇది వచ్చేసి ఘాట్ రోడ్లోకి వచ్చేసాం మేము. ఘాట్ రోడ్ అంటే భయంకరంగా ఉంటుందని అందరూ అనుకుంటారు, కానీ డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా తోలడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. హాయ్ చెబుతున్నాడు. అట్లాగే ఘాట్ రోడ్లో మలుపులు తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇది అప్పట్లో రైల్వే ట్రాక్ వేయడానికి కింద నుంచి కట్టారండి స్తంభం. ఇట్లా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం లారీలు అట్లా అవి వస్తుంటాయి. సెల్ఫ్ డ్రైవ్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెహికల్ ఎలా ఇచ్చారో అలానే ఇవ్వాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకొని రావాలి. ఇవన్నీ ఆ రోజుల్లో చేసిన ఘాట్ రోడ్లు అండి. ఇట్లా సడన్గా వస్తుంటాయి వెహికల్స్. ఇవ్వండి రైల్వే ట్రాక్ ఆ రోజుల్లో కడదామని చెప్పేసి కింద నుంచి కట్టిన స్తంభాలు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం, మేము అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. అది ఆ రోజుల్లో ఈ జేసీపీలు కానీ వగేరే యంత్రాలు లేని రోజుల్లోనే ఈ ఘాట్ రోడ్ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం దాన్ని డెవలప్ చేశారు. ఒకప్పుడు ఈ ఘాట్ రోడ్లో రావాలంటేనే భయం వేసేది జనాలకి. అమ్మో ఘాట్ రోడ్ అనేవాళ్ళు. అట్లాంటిది ఈ మారుతున్న కాలానికి కొంచెం మార్పు. అయిగోండి మీకు చెప్పాను కదా, ఆ రోజుల్లో రాగి సంగటి పెరుగన్నం తిన్న వాళ్ళు మాత్రమే ఈ రైల్వే ట్రాక్కి కట్టగలిగారు. చూడండి ఎంత ఎత్తు ఉందో. ఆ రోజు కట్టడు, ఒక సిమెంట్ లేదు ఏం లేదు, సున్నపురాయితో కట్టారు. ఇట్లా లారీలు మరి ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. మరి కొంచెమే ప్లేస్ ఉంటుంది, చూసుకొని ఆవేశపడకుండా. ఒకసారి చూడండి, ట్రాక్కి సిద్ధం చేసిన ఫిల్లర్ ఇది. అటు సైడ్ కూడా ఒకటి కట్టారు. ఇది ఓన్లీ సున్నపురాయితో కట్టిందండి, సిమెంట్ కూడా కాదు. ఇట్లాంటి మలుపులు వచ్చిన కాడే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఎంత ఎత్తుందో. మా ఫ్రెండ్స్ ఈ ఏరియాని, లొకేషన్ని అందరికీ చూపిద్దాం అని చెప్పేసి ఘాట్ రోడ్డు మలుపులు ఎట్లా అయింది అనేది అందరూ తీస్తుంటారు. కానీ ప్రత్యేకంగా మా తరపున కూడా అందరికీ ఒకసారి తెలియజేద్దాం అని చెప్పేసి ఈ మహానంది దారిలో ఈ ఘాట్ రోడ్డు, ఇవ్వండి స్తంభాలు, రైల్వే ట్రాక్ స్తంభాలు అవి. చూడండి ఈ మలుపులు తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అట్లానే ఎవరైనా సెల్ఫీలు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పక్కన నించొని ప్లేస్ ఉన్న కాడ ఆపుకొని
శిల్పిలో ఇదిగండి. ఇప్పుడు లేటెస్ట్ రైల్వే ట్రాక్ ఇది. ఫార్మాలిటీగా ఎక్కడ అనుకూలంగా అట్లా వేసుకుంటూ వెళ్ళిపోయారు. మన ట్రైన్ కూడా ఉందండి మహానందికి, మా వినుకొండ నుంచి. మహానందిలో దిగి గాజులపల్లిలో ఈ ఘాట్ రోడ్లో కోతులు అవి ఇవి తిరుగుతాయండి. వాటికి రోడ్డు మీద ఎవరన్నా అట్టిపళ్ళు అవి రోడ్డు మీద వేస్తుంటారు. అవి తినడానికి వచ్చినప్పుడు ఈ కార్లలో యాక్సిడెంట్ జరుగుతుంది. దయచేసి అట్లాంటిది ఘాట్ రోడ్లో వాటికి ఏమైనా ఆహారం తెస్తే సైడ్కి ఆపుకొని పక్కన వన్ సైడ్కి వాటికి అవసరమైతే పక్కకు కొంచెం దూరం వెళ్ళియండి. అవి ఏమనాలి మిమ్మల్ని. ఈ వీడియో మేము సరదాగా తీస్తున్నది మాత్రమే ఫ్రెండ్స్. మేము ఇది తొలిసారిగా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. మాకు వచ్చినంతలో మేము తీయడం తెలిసింది. అక్కడ ఆటో వాళ్ళు ఆగారు, ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు. అది చూపించలేకపోయారు మా వాళ్ళు. వాళ్ళకి అంత ఐడియా లేదు వీడియో కొంచెం ఎట్లా అయ్యింది అనేది. ఇదో చూడండి, ఇది మన ఏపీ మన ఆంధ్రప్రదేశ్లోని పెద్ద అడవి, నేషనల్ నల్లమల అడవి అంటారు దీన్ని. ఇందులో లోపలికి వెళ్తే పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉంటాయి, కానీ మేము అంత డేర్ చేయలేదు ఎక్కడ ఏముంటాయి అని తెలియక. అది ఇటు పక్క బాగా వస్తుంది, ఇటు పక్క బాగా రావట్లేదు అని చెప్పి క్లారిటీ చూపిస్తున్నాడు మా కుమార్ మామ అని ఒక అతను ఉన్నాడు. చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. చూడండి, మమ్మల్ని అంటే క్రాచ్ చేసుకుని ముందు వెళ్ళిపోతున్నారు. ఈ ఘాట్ రోడ్లో చేయకూడని పని ఏంటంటే అదొక్కటే, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సడన్గా వస్తుంటాయి వెహికల్స్. ఫ్రెండ్స్, దారిలో పెద్దది సాయిబాబా గుడి ఎదురైంది ఘాట్ రోడ్ దాటినాక. దాన్ని మా వాళ్ళు ఇక్కడ నుంచే చూసి ఎంత హైట్ ఉంటుంది ఏందని ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఒకళ్ళేమో 40 అడుగులు ఉంటుందని అంటారు, కానీ 3 స్టేర్లు 30 అడుగులు అక్కడే ఉంది. దాని ఎత్తు ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. దగ్గరికి వెళ్తే దాని అంచనా తెలియదని చెప్పేసి ఇక్కడ నుంచే వీడియో తీసుకోవడం జరిగింది కొద్దిసేపు. ఇతనే కుమారమావ అంటే. ఈ రోడ్లో కొద్దిసేపు అట్లా ఆగి ఆ విగ్రహం వెళ్ళి వీడియో తీసుకొని కసాపురం వచ్చాం. సాములు మాల తీయడానికి బయలుదేరారండి మా ఫ్రెండ్స్. చూడండి, ఇతని పేరు వెంకటేష్. ఎట్లా అంత సరదాగా ఉత్సాహంగా ఉన్నాడు. అందరం గుడి లోపలికి వెళ్తున్నాం, కానీ ఇక్కడ ఫోన్లు అలవి లేదు. అక్కడ పక్కన పెట్టేసి వెళ్తాం. నెక్స్ట్ వీడియోలో